శ్రీవారికి శుభోదయం. నిద్ర బాగా పట్టినట్టుందే. నిద్ర బాగా పడ్డావంటే రోజు చేసేనే కదా. అవుననుకోండి, నిన్న మీకు కొంచెం మంద ఎక్కువైందేమో అని అలా అడిగాను. మందు అయితే మందు, దాన్ని ఇంగ్లీష్లో మెడిసిన్ అంటారు. సరిగ్గా ఇంగ్లీష్ కూడా రాదు, పల్లెటూరి బయట. సర్లేండి, నాకెందుకు వచ్చింది కానీ మజ్జిగ ఏమన్నా ఇమ్మంటారా? అదిగో మళ్ళీ నిన్నేమైనా మందేశానా పొద్దున్నే మజ్జిగ తాగడానికి? కొంచెం హ్యాంగ్ ఓవర్లా ఉంది ఏంటి, నిన్న మందు అంత ఎక్కువైందా? సర్లే, ఏదో ఒకటి తగలే. ఇదిగోండి మీ మజ్జిగ. ఇందులో ఏదో తక్కువైందే, ఇలా ఉందేంటి? ఆ మందేదో తక్కువైందేమో. అదిగో మళ్ళీ మందంటావు. ఇట్స్ మెడిసిన్, మెడిసిన్. నిన్ను ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ చేయాల్సిందే, తప్పదు. ఇలా అయితే ఎలా లండన్లో బతకటం? సర్లేండి, ఏడ్చినట్టుంది మీ వ్యవహారం. ఇంతకీ ఇరక్కట్టు దబ్బునలో ఏం తింటారు? ఓసిని తెలుగు తగలయ్యా, అది ఇరగొట్టు దబ్బున కాదే, దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు, బ్రేక్ఫాస్ట్. సర్లేండి, మీ బ్రేక్ఫాస్ట్ లో ఏం తింటారు? అలా అడిగే బాగుంది. ఇడ్లీ విత్ సాంబార్ చెయ్యి, కమ్మగా పక్కన కారపొడి నెయ్యి వేసుకుని తింటే బేషుగ్గా ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఇడ్లీ అంటే ఎలా అండి? పప్పు నానేయాలి, చేయాలి, చాలా పని. ఇంకేదన్నా చెప్పండి. దోశపిండి ఉంటుంది కదా, 2 దోశలు వేసేయి. అయ్యో, చిన్నది ఆకలి అనదండి, అందుకనే కొంచెం పిండి ఉంటే దానికి వేసాను. మీరు ఇంకేమన్నా చెప్పండి. మందు హ్యాంగ్ ఓవర్ కంటే నీ బ్రేక్ఫాస్ట్ హ్యాంగ్ ఓవర్ ఎక్కువైంది అంటే కర్మ. సర్లే, ఆ ఉప్మా ఏదో తగలే. అయ్యో, ఉప్మా రవ్వ నిండుకుందండి. ఎదురు షాప్కి వెళ్ళి తెస్తారా? చేసేస్తా. ఏమిటేమిటి ఈ టైంలో నీకు ఉప్మా రవ్వ తేవాలా? కూరలో కరివేపాకేం వద్దు. ఇంట్లో ఏది ఉంటే తగలే నా మొహాన. రోజు రోజుకి నీ టార్చర్ భరించలేకపోతున్నా. కాఫీ ఇస్తా, ఆ బ్రెడ్ ముక్క ముంచుకొని తినేయండి. అమ్మని, నువ్వు ముందే ప్రిపేర్ అయినట్టున్నావు. ఏం తింటారండి పగలగొట్టు దెబ్బనకి అని. నీ భాష నాకొచ్చింది ఏంటి, అదే బ్రేక్ఫాస్ట్కి అని. అలే కానీ చిన్నది లేచిందా? లేవటమేంటి కర్మ, ఇద్దరు చక్కగా రెడీ అయ్యి స్కూల్కి కూడా వెళ్ళారు. దీనమ్మ, ఇంత తాగేవో మనం నిన్న, టైం కూడా తెలియకుండా పోయింది. చెప్పడం మర్చిపోయా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి రేపు. ఏంటే మొన్నే కదా కట్టింది? మీకు అన్నీ మొన్నలాగే ఉంటాయి, కట్టి నెల అయింది. అప్పుడే నెలయిందా? ఏంటో సంపాదన అంతా ఇలానే పోతూ ఉంది. చదువులు, మార్గేజ్లు, ఖర్చులు పెరిగిపోతున్నాయే బాబు. ఈ లోపల మీరు ఒక్కరే సంపాదిస్తున్నట్టును, ఖర్చులు పెడుతున్నట్టును. ఇప్పుడు నేను ఏమన్నానని? అంతేలేండి, మీ మందుకు, అదే మీ మెడిసిన్కి ఖర్చు కాదు, కానీ మాకు వచ్చేసరికి అన్నీ గుర్తొస్తాయి. ఒరే అంటమేదవా, టాపిక్ చేంజ్ చేయరా. బాస్ గారు మీరేనా? ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఓకేలే, రాజుగారు ఏదో పేపర్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇచ్చారండి, అక్కడ ఆ టేబుల్ పైన పెట్టాను. అమ్మయ్య, టాపిక్ డైవర్ట్ అయినట్టుంది. ఇంతకీ మీకు మధ్యాహ్న భోజనానికి వంట ఏం చేయమంటారు? మధ్యాహ్న భోజనం ఏంటే, ఏదో భోజన పథకం లాగా లంచ్ అనలేవు. సర్లేండి, మీ లంచ్కి ఏం చేయమంటారు? అలా అడిగే బాగుంది. మంచి నిగనిగలాడే గుత్తొంకాయలు తీసుకుని వాటిని బాగా కడిగి మధ్యలో పోసి కారం. ఇంకా ఆపండి మీ వంటల బాగోతాం. మాకు తెలుసు ఎలా వండాలో. నేను చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు కదా. అవుననుకో, కానీ ఆ వంకాయ కూర వంటం ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ కిక్కే వేరే. ఏడ్చినట్టుంది మీ వ్యవహారం, కానీ వంకాయలు లేవు, వెళ్ళి తేయండి. అదిగో మళ్ళీ. సర్లే కానీ దోసకాయ పచ్చడి చేసి టమాటా పప్పు చేస్తావా? నిన్నే దోసకాయ చేదు వస్తే పడేసా, టమాటో పిల్లల శాండ్విచ్లో పెట్టా. ఏమిటేమిటి, దోసకాయ చేదు వస్తే పడేసావా? అవి కిలో 10 పౌండ్లే. నీకు ఏమైనా అర్థమవుతుందా నువ్వు చేసిన పని? చేదు వస్తే దోసకే పెడతారు కానీ అలా పారేసుకుంటారా? సర్లేండి, ఈసారి మీకు చెప్తాలే కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇవాళకి నేను అన్నం వండుతాను, మీరు మజ్జిగ వేసుకొని తిందురు. మాటి మాటికి నీ మజ్జిగ గోలేంటే. సర్లే, అన్నం ఏదో తగలే, 4 పచ్చడి మెతుకులు వేసుకొని తింటా. మెతుకులు ఎందుకు కర్మ, ఫుల్గానే తినండి, అప్పటికైనా మీ హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. ఊరి టాపిక్ చేతికి వేళాయరా. ఏంటి ఏదో అంటున్నారు? ఏమీ లేదే తల్లి, నువ్వు పచ్చడి బాగా చేస్తావని. ఇంతకీ రావుగారు ఏమైనా తెచ్చిచ్చారా నిన్న? అవునండి, నిచ్చెన తెచ్చిచ్చారు, గడ్డిలో పెట్టించా. అది నిచ్చెన కాదే, లాడర్ అంటారు. గడ్డి కాదు, గార్డెన్ అంటారు ఇంగ్లీష్లో. ఏడ్చినట్టే ఉంది మీ ఇంగ్లీష్. ఇలానే కదే నేర్చుకునేది. నీకు వసుంధర అని పేరు ఎవరు పెట్టారో గాని. కానీ మహానుభావుడు. చార్లేండి మీ వేళాకోళం, మా వాళ్ళు ఏమనంటే మాత్రం ఊరుకునేది లేదు. ఊరిదేవుడు. టాపిక్ చేంజ్.